హాయ్ అండి అందరికీ. ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం లేదండి, మనము హాలిడేస్‌లో కానీ లేకపోతే ఎక్కడికన్నా జర్నీ చేస్తూ ఉంటాం కదండీ, లాంగ్ జర్నీస్ కానీ. అలాంటప్పుడు పిల్లలతోటి కానీ మనం చేసినా కూడా అండి, పిల్లలతో ఒకటే కాదు, మనం ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కువ శాతం లాంగ్ జర్నీస్ చేస్తుంటాం కదండీ. అలాంటప్పుడు స్నాక్స్ క్యారీ చేస్తాం కదండీ. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ పేపర్ ప్లేట్స్‌లో పెట్టుకొని తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. గాలికి కింద పడిపోవడము, లేకపోతే ఎవరో ఒకరి చేయి తగిలి కింద పడిపోవడము, మన హ్యాండ్స్ మనం సరిగ్గా పట్టుకోకుండా కింద పడిపోతూ ఉంటాయి కదండీ. అలాంటప్పుడు ఏం చేయాలంటే అండి, పేపర్ ప్లేట్స్‌ని కాకుండా ఇలా పేపర్ పౌచ్‌ని, అదే పేపర్‌తో తయారు చేసిన పౌచ్ ఉంటుందండి. అలాంటిది క్యారీ చేసామనుకోండి, చూడ్డానికి నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పేపర్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసి వెనక్కి వైపుకి మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత మనము చూసుకోవాలండి, ఎడ్జెస్ కరెక్ట్ సెట్ అవుతేనే మన పౌచ్ నీట్‌గా ఉంటుంది, షేప్ కూడా కరెక్ట్ వస్తుందండి. ఇలా హాఫ్ హాఫ్ ఉంటుంది కండి, అలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మడత అనేది తీసేసేయాలండి. తీస్తే మనకి ఫోల్డింగ్‌లో పౌచ్ లాస్ట్‌లో అది మనకి యూజ్ అవుతుందండి. అలా ఫోల్డ్ చేసి తీసేసింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అలా మళ్ళీ ఇంకొకసారి వెనక్కొచ్చి అలా మళ్ళీ ఇటు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి పేపర్. తర్వాత మళ్ళీ ఈ ఎడ్జ్ కరెక్ట్ సెట్ చేసుకోవాలండి ఫోల్డింగ్. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫోల్డింగ్‌ని కరెక్ట్ చూసుకొని ఈ వైపు ఉన్న పేపర్‌ని ఈ వైపు దాంట్లోకి ఇలా అలా సెట్ చేసుకున్నామనుకోండి, దోపేసామనుకోండి, అదే అనేది మడత అనేది పోదండి. మనకి పౌచ్ కూడా ఊడి రాదు. ఒక అటాచ్మెంట్ అనేది సెట్ అవుతుందండి. ఇట్లా ఒక బైండింగ్ లాగా అయింది చూడండి. చూసారా? ఆ బైండింగ్ అయింది కదా. అప్పుడు మనము కరెక్ట్ మొత్తం ఒక హ్యాండ్‌తో ఇలా అనేసుకున్న తర్వాత ఈ హాఫ్‌ని తీసుకెళ్ళి మనము అక్కడ పైదాకా ఫోల్డ్ చేసుకొని ఉంచాలండి. ఉంచిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఎడ్జ్ సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి అందులో దూర్చేసేయాలండి. అలా దూపామనుకోండి, అందులో సెట్ చేస్తే ఒక చూసారా? ఆ పౌచ్ ఎంత నీట్‌గా రెడీ అవుతుందో. అలాంటప్పుడు మనం అందులో స్నాక్స్ పెట్టుకొని తినొచ్చండి. మనం ఏమన్నా చిన్న చిన్న ఐటెమ్స్ కూడా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి. చిన్న నాప్కిన్స్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చండి. పిల్లలవి ఉంటాయి కదా, అలాంటప్పుడు అవి పెట్టుకొని వెళ్ళొచ్చండి మనము. చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది. అలావి ఎన్ని చేసుకొని పెట్టుకున్నా కూడా బ్యాగ్‌లో మనకి స్పేస్ అనేది ఉంటుంది, కానీ మనకు అవి అడ్డం వస్తున్నాయి అని ఏమి ఉండదండి. హైజీనిక్ కూడా ఉంటుంది కదండి. అలా పడేసే బదులు మనకి ఇది తయారు చేసుకోవడానికి అబ్జర్వ్ చేశారా, నేను ఎలాంటి గమ్ యూస్ చేయలేదు, సిజర్స్ యూస్ చేయలేదు. ఓన్లీ ఫోల్డింగ్స్ తోటే నేను పౌచ్ అనేది తయారు చేశాను కదండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. మిక్చర్ వేసి మీకు చూపిస్తున్నానండి. ఆ విధంగా తీసుకొని పిల్లలు ఈజీగా తీసుకొని తింటారండి, కింద పడేయకుండా. ఏదైనా పడ్డా కూడా అందులోనే పడతాయండి, ఎక్కువ కింద పడిపోవు కదండి. వాళ్ళు పేపర్ ప్లేట్స్లో కన్నా ఇది చాలా బెటర్ కదండి. ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.